హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఎంసెట్ 2026కి సంబంధించి మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది కూడా ప్రిపరేషన్కి సంబంధించి కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు, అంటే ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే చెప్పబోతున్నా, అంటే ఎలా స్టార్ట్ చేస్తే మనకి బెటర్ అయితే ఉంటుంది అని చెప్పి. అలాగే నెక్స్ట్ రాబోయే 4 monthsలో మనం ఎలా ప్రిపేర్ అయితే ఒక మంచి రిజల్ట్ వస్తుందా అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంటే లైక్ వచ్చేసరికి ఏ బుక్స్ ప్రిఫర్ చేయడము, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ రిసోర్సెస్ ఒక వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో ఆ వెబ్సైట్ గురించి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్మల్గా టాపిక్స్, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని కానీ మీరు చదివినట్లయితే ఈజీగా మీరు మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ లెసన్స్ కూడా చెప్పబోతున్నా, కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కానీ వర్త్ అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎంసెట్ కంప్లీట్ గైడెన్స్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఒక డేట్స్ అనమాట. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి ఏపీ వాళ్ళకైతే 12th నుంచి 18th లోపలైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఒక ప్యాటర్న్ గురించి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎంసెట్ అనేది 160 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. సో ఒకసారి క్లియర్గా చూడండి. సో కాబట్టి 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 80 మార్క్స్ అనేటివి మ్యాథ్స్కి అయితే డివైడ్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చేసరికి ఫిజిక్స్కి అనమాట. అలాగే నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చి కెమిస్ట్రీకి. సో ఇలా అయితే మనకి డివైడ్ అయితే అవుతాయి అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హై వెయిటేజ్ వచ్చేసరికి ఇక్కడ మ్యాథ్స్కి అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడే మీకు గుడ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా నేను చెప్తాను. సో కమింగ్ అప్ వీడియోలో. సో కాబట్టి మీరు ఎన్వైక్ చూడడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. సో ఓన్లీ మీకు ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్ కానీ రైట్ అయితే మాత్రం +1 అనమాట. అలాగే నెక్స్ట్ ఇన్ కేస్ ఆ ఆప్షన్ కానీ రాంగ్ అయితే మాత్రం 0 మార్క్స్. సో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ఇది వచ్చేసరికి మనకి ఎంసెట్లో ప్లస్ పాయింట్ అనమాట. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఓన్లీ మనకి +1 ఇన్ కేస్ మీ యొక్క ఆన్సర్ రైట్ అయితే మాత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై వెయిటేజ్ ఒక చాప్టర్స్ అయితే చూద్దాం అనమాట. సో మ్యాథ్స్లో ఏమేమి ఉంటాయి హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ అనమాట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది కానీ చదివినట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ అయితే మ్యాథ్స్లో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ సర్కిల్స్ ఉంటుంది, పారాబోలా ఉంటుంది, ఎలిప్స్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అయితే మీకు వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్యాలిక్యులస్ అనమాట. సో క్యాలిక్యులస్లో ఏమేమి ఉంటాయంటే లిమిట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అనమాట. సో ఇట్లాంటివి అయితే ఉంటాయన్నమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ వన్ ఆల్జిబ్రా అనమాట. సో ఆల్జిబ్రా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీటిలో వచ్చేసరికి మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్. సో ఇట్లాంటివి అయితే వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఈజీ చాప్టర్ అనమాట. సో ఇది కన్ఫర్మ్గా చదవండి. సో ఏది చదవకపోయినా మ్యాథ్స్లో ఇది కన్ఫర్మ్గా చదవండి, ఎందుకంటే ఈజీ చాప్టర్ కాబట్టి మీకు ఎక్కువ స్కోరింగ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో వీటిని అయితే ప్రిఫర్ అయితే చేయండి. ఈ 5 చాప్టర్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట మ్యాథ్స్లో అయితే మాత్రం. సో కాబట్టి కంపల్సరీగా అయితే చదివేటట్టు చూసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిజిక్స్ అనమాట. సో ఫిజిక్స్లో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి మెకానిక్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో అంటే లైక్ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే వర్క్ గురించి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎనర్జీ అనమాట. సో వీటి గురించి కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్స్ అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టిక్స్ అనమాట. అంటే లైక్ వచ్చేసరికి రే వేవ్స్ గురించి అయితే మనం కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి మీరు కానీ చదివినట్లయితే ఈజీగా మీరు మార్క్స్ అయితే గెయిన్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఇది హై వెయిటేజ్ చాప్టర్ అనమాట. సో కంపల్సరీగా చదవండి గైస్ ప్రతి ఒక్కరు కూడా. సో ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. అలాగే నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్. సో ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియో కాస్త లెంతీ అవుతుందని చెప్పి సో ఇక్కడ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇవి వచ్చేసరికి కెమిస్ట్రీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో వీటిని కానీ ప్రిపేర్ అయినట్లయితే మీ యొక్క కెమిస్ట్రీ మార్క్స్ అనేది బూస్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో కెమిస్ట్రీ అనేది నెగ్లెక్ట్ చేయకండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు ఎంత బాగా చదివితే అంత బాగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ కెమిస్ట్రీ అనమాట. సో కంపల్సరీగా అయితే ప్రిపేర్ అవ్వండి.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. సో ఏమేమి బుక్స్ పర్చేస్ చేయాలని చెప్పి చాలామందికి కన్‌ఫ్యూజన్‌గా అయితే ఉంటుంది కదా! సో ఇక్కడ కనిపిస్తున్న బుక్స్ గాని మీరు పర్చేస్ చేసినట్లయితే మీ యొక్క మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యేదానికి హై ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏపీ వాళ్ళకైతే ఈ బుక్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. సో ఇక్కడ ఏందంటే మనకి చాప్టర్ వైస్ క్వెషన్స్ అయితే ఉంటుందనమాట. సపోజ్ మీరు ఏదైనా కాన్సెప్ట్ గాని చదివినట్లయితే సో ఆ కాన్సెప్ట్ తగిన క్వెషన్స్ అయితే మీకు ఇక్కడైతే ఉంటుంది. అంటే లైక్ ప్రీవియస్ ఇయర్‌గా ఏమేం క్వెషన్స్ అడిగారు ఆ కాన్సెప్ట్‌లో అని చెప్పి ఈజీగా మీరైతే ఈ బుక్స్‌ని అయితే ప్రిఫర్ చేసినట్లయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుందనమాట. సో ఈజీగా మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ టీఎస్ వాళ్ళైతే ఈ బుక్స్‌ని ప్రిఫర్ చేయండి. మీకు బెస్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాండ్ బుక్స్ చాలామంది ప్రిఫర్ చేయరనమాట. సో హ్యాండ్ బుక్స్‌లో ఏందంటే మనకి ఈజీగా అక్కడైతే ఫార్ములాస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ డెఫినిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా హ్యాండ్ బుక్‌ని అయితే ప్రిఫర్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో మ్యాథ్స్ వచ్చేసరికి 200 ప్లస్ అయితే ఉంది. అంటే నేను చెప్పేది వచ్చేసరికి ప్రైస్ అనమాట. సో 200 అయితే ఉందనమాట. సో ఒకసారి చూసుకొని అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్క హ్యాండ్ బుక్ మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఒక ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు సో ఎక్కడ కూడా ఫార్ములాస్ గానీ అలాగే నెక్స్ట్ డెఫినిషన్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న బుక్స్‌ని అయితే పర్చేస్ అయితే చేసుకోండి. సో వీటి యొక్క లింక్స్ వచ్చేసరికి మన డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. సో కిందకి వెళ్ళి మీరు ఒకసారి క్లిక్ చేసి ఒకసారి చూడండి. సో ఇన్‌కేస్ మీకు ఇంపార్టెంట్ అయితే మాత్రం కన్ఫర్మ్‌గా పర్చేస్ అయితే చేసుకోండనమాట. సో మీ యొక్క ప్రిపరేషన్‌ని బూస్ట్ చేసినట్లయితే ఉంటుంది. అలాగే స్టోన్ వచ్చేసరికి చాలామంది కూడా అడుగుతారనమాట. అంటే లైక్ వచ్చేసరికి నాకు ఇవన్నీ వద్దు బ్రో. నాకు జస్ట్ ఆన్‌లైన్‌లోనే మంచి ప్లాట్‌ఫామ్ కావాలి. సో నాకు ఒక మంచి మార్క్స్ వచ్చేదానికి హెల్ప్‌ఫుల్ అయితే అవ్వాలి. సో ఆన్‌లైన్‌లో ఏదైనా ప్లాట్‌ఫామ్ ఉందైతే చెప్పు బ్రో అని చెప్పి చాలామంది అడుగుతారు. సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో మేమైతే ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ అయితే చేశామనమాట. సో ఆ వెబ్‌సైట్‌లో ఏందంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. ఏమేం బుక్స్ అని చెప్పి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ రిసోర్సెస్ అయితే ఇచ్చామన్నమాట. అంటే చాప్టర్ వైస్‌గా మీకొక నోట్స్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. సో దాని ద్వారా మీకు ఒక ఈజీగా మీరు ఫార్ములాస్ అలాగే డెఫినిషన్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో దాని ద్వారా మీకు ఒక మార్క్స్ అయితే బూస్ట్ కూడా అవుతాయన్నమాట. కాబట్టి ఆ ఒక వెబ్‌సైట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. మీకు అది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో మీకు ఆ వెబ్‌సైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉండే డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇస్తాను. సో ఒకసారి వెళ్లి చూడండి. మీకు ఇంపార్టెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే బెస్ట్ అయితే ఉంటుంది ఆ వెబ్‌సైట్ అయితే. సో ఆ ఒక వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. వెబ్‌సైట్ ఒక వీడియో లింక్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాకు ఒక యాప్ చెప్పు బ్రో అని చెప్తే మీకు ఒక యాప్ లింక్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఆ యాప్‌లో ఏందంటే కంప్లీట్ కూడా నేను అంటే కంప్లీట్ ట్యుటోరియల్ అయితే చెప్పాను. అంటే ఎలా మనము ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి సో కంప్లీట్ డీటెయిల్‌గా నేను చెప్పాను. అంటే డేటా అనాలిసిస్ మొత్తం అయితే ఇస్తుందనమాట. సో ఆ ఒక వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. సో ఆ యాప్‌లో ఏందంటే కంప్లీట్ మనకి అనాలిసిస్ అయితే వస్తుంది. సో ఒకసారి వెళ్లి చూడండి. డిస్క్రిప్షన్‌లో అయితే టోటల్ వీడియో లింక్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే లైక్ ప్రిపరేషన్‌కి సంబంధించి అలాగే యాప్‌కి సంబంధించి సో వీడియో లింక్ అయితే ఉంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైమ్ టేబుల్ అనమాట. సో ఇక్కడ చాలామంది కూడా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఎన్ని అవర్స్ డైలీ చదవాలి అని చెప్పి. సో ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. సో మీరు ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కూడా 1½ అవర్ చదివేటట్టు చూసుకోండి డైలీ. సో అప్పుడే మీకు బెటర్ రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పీవైక్యూస్ అనమాట. సో మీరు చదివిన లెసన్ బట్టి మీరు పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడే మీకు ఈజీగా బెటర్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఎందుకంటే మీరు చదివిన కాన్సెప్ట్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు అర్థమవుతుంది. సో ఎలా ఇస్తారు క్వెషన్ అలాగే నెక్స్ట్ ఎలా చేయాలి ఎలాంటి మోడల్‌లో ఇచ్చినా కూడా. సో కాబట్టి మీరు పీవైక్యూస్ అనేది కన్ఫర్మ్‌గా ప్రాక్టీస్ చేయాలి. మీ టైమ్ టేబుల్‌లో కన్ఫర్మ్‌గా పీవైక్యూస్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రివిజన్ అయితే చేసేటట్టు చూసుకోండి గైస్. సో రివిజన్‌లో వచ్చేసరికి మేజర్‌గా 30 మినిట్స్ అయితే మీరు రివిజన్ అయితే చేయండి. సో డైలీ వచ్చేసరికి సో అప్పుడే మీకు బెటర్ రిజల్ట్ అయితే కనబడుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సండే మాత్రం మీరు ఏం చేయాలంటే ఒక మాక్ టెస్ట్ అనేది రాయాలన్నమాట. సో ఆ మాక్ టెస్ట్‌లో ఏందంటే మీకు నార్మల్‌గా ఏ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంది ఎక్కువ అని చెప్పి మీకే అర్థమవుతుంది. సో కాబట్టి అనాలిసిస్ చేయాలి. సో మీరు ఎక్కడ తక్కువగా ఉన్నారు, ఎక్కడ బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే లైక్ ఏ కాన్సెప్ట్‌లో మీరు బెటర్‌గా ఉన్నారని చెప్పి మీకే అర్థమవుతుంది. కాబట్టి మాక్ టెస్ట్ అయితే ప్రతి ఒక 1 వీక్‌కి మీరు ఒకటైతే రాసుకోండి. సో ఇన్ కేస్ మీ యొక్క ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయన్నప్పుడు మీరు మాక్ టెస్ట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అంటే ఒకవేళ మీరు వీక్లీ వన్స్ రాస్తా ఉంటే మీరు ట్వైస్ అయితే రాయాలన్నమాట. సో అలా మీరు మాక్ టెస్ట్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి టైమ్ టేబుల్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ టైమ్ టేబుల్. సో మీరు ఇది ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఒక మంచి రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. సో
గైస్ ఇది గైస్ టోటల్ ఓవరాల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. సో ఇన్ కేస్ వర్త్ అంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ హైప్ బటన్ మీద క్లిక్ చేయండి గైస్. అప్పుడే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది. అలాగే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఎంసెట్ గురించి మీ ముందుకు రావాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో నుంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తెస్తానన్నమాట. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.